ఒక కథ మాత్రం తెల్లారిపోయింది కానీ నీ కథ ఉందండి. ఆ కథకు కడుపుడు అంకాలు దొరకాలి కదా మనకు. అదే కడుపుడు కనుక కదా చూసినా అది పట్టుకున్నా తాత పట్టుకోలే సరే అమ్మ నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించిందా? శభాష్. మరి అమ్మ మరి వీళ్ళు పుట్టి పుట్టి మాత్రము అప్పుడు గడియ లోపల 9 గడియలు ఇట్లా గడియలు ఉంటుండే. అంటే గడియలు 21 గడియలు ఇప్పటికి 21 రోజులు ఆనైపోయి అనేది అసలు ఉడిపోయి కదా అంతే అంట. నాకు కూడా కావాలనిపిస్తుంది. నేను కూడా అయితే అయితా మంచిగా పడుతుంది. ఇది తప్పుగా అమ్మవారి గర్భమందుల నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించినారు. మరి చెమ్మదగ్ని చెప్పిన ప్రకారముగా ఆ బాలులకు ఆ బాలికకు ఏ విధముగా నామకరణము గావిస్తారు చూద్దాం. చేద్దాం అమ్మ దొరికితే మరి చెప్తే ఉంటుంది మరి అమ్మా చూడండి. అమ్మా మాకు ఈయన పరిచయం అయింది మైకులు అయినా మైకులు నందిపేట అయినా మున్పేలి కాడ పరిచయం అయినాడు. ఎందుకంటే మనము ఎంత ఏం చేసినా కానీ ఇంత ఆనందించలేము. మేము 5 రోజులు ఆడుతున్నాం కానీ మమ్మల్ని అందరినీ కొట్టేసిండు ఈయన. ఆయనకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కళాకారులను ప్రోత్సహించడం ధర్మం కాబట్టి అయినా ఎంతో దూరం నుంచి మన ముందుకు వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ మైకులు పెట్టాలన్న సంతోషంతో కాదు, ఆయన వద్ద కూడా కళ ఉంది కాబట్టి నేను కూడా నా లోపల ఉన్నటువంటి కళ ఏ విధంగా ఉన్నా బయటకు తీసి ఒక జనాన్ని నవ్వించడమే నా యొక్క ధర్మం అని చెప్పేసి ఒక పాత్రతోని మనందరినీ మాత్రం నవ్వించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. నేను చేసిన ఈ జోకు ఎవరిని ఉద్దేశించి కాదు. ఏంటంటే ఎవరినో ఇట్లా ఉద్దేశించి ఇట్లా మాట్లాడడం అనే మాట ఎందుకోసం జోక్ కోసమే ఇది చేయడం జరిగినది. ఎవరు కూడా తప్పులు తిని పట్టుకోకూడదు. ఈ విధముగా ఆ తొట్టె లోపల మరి అమ్మవారు బాధలకు నామకరణము గావిస్తున్నారు కాబట్టి పరశురాముడు జన్మమైనాడు. మరి ఎవరికి తోచినంత వారం మాత్రము కట్న కానుకగా సమర్పించుకోగలరని చెప్పేసి కూర్చుందాం. 100 రూపాయలు వేస్తేనే కట్నం అని అనుకోకండి. తొట్లెలా వేసిన రూపాయి అయినా సరే చెందిన మోక్షమే. అందరూ